హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఇది ట్యూస్డే మార్నింగ్ వ్లాగ్ అండి. పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు తోటకూర ఒలుస్తున్నానండి. ఈరోజు మా కర్రీ తోటకూర పప్పుచారు. తోటకూర కాడలు మొత్తం కొంచెం ముదురున్నాయండి. ఓన్లీ ఆకే కట్ చేసుకొని వేస్తున్నా. నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో తినరు, వాళ్ళ కోసం సాంబార్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ ఇక్కడ పప్పు కూడా ఉడకబెట్టుకుంటున్నా అండి. ఒక గంట ముందు నానబెట్టుకున్నా. తోటకూరలకు పప్పు చారులకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. తోటకూర అయిందండి. ఇప్పుడు ఇక్కడ సాంబారు పప్పు కూడా ఉడికిపోయి అన్నీ కలిపి మసిన తర్వాత పోసి పెడతానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి పోసి పెట్టి ఆకుకూర బాగా కడగాలండి. కడిగి జల్లిగిన్నెలు వేసి పెట్టుకున్నా అండి. తర్వాత కర్రీ తోటకూర పొయ్యి మీద వేసిన తర్వాత అటు సాంబార్ మసులుతుందండి. సాంబార్ మసిలిన తర్వాత అది పోసి పెట్టుకుంటానండి. ఈరోజు గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా అండి. రేపు స్కూల్లో ఏదో ఫెస్టివల్ ఏదో వాళ్ళు పార్టీ చేసుకుంటారంట, ప్రోగ్రామ్. మనిషికి ఒక స్వీట్ తెమ్మన్నారంట అండి. మా పాప అయితే గులాబ్ జామ్ సెలెక్ట్ చేసుకుందంట. మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ తీసుకొచ్చినామండి. ఇక ప్యాకెట్ ఉంది కదా, మళ్ళీ బయట వేరే ఏదైనా కొనుక్కరమ్మని అంటే నేను కోప్పడతా అని ఇంట్లో ఉన్నది కదా అని అది సెలెక్ట్ చేసుకున్నాం మమ్మీ అని చెప్తుందండి. సరే ఇది చేసిస్తా అని చెప్పిన. ఇక్కడ సాంబార్ మసిలిపోయింది కదండి. ఇప్పుడు సాంబార్కి పోపు వేసుకుంటున్నా. తర్వాత గులాబ్ జామ్ రెడీ చేసుకున్నామండి. గులాబ్ జాము అందులో కొంచెం ఒక 2 స్పూన్ల గోధుమ వేసి పిండి కలిపి పాలు వేడి చేసుకొని చల్లారిన తర్వాత కలిపి పిండి గట్టిగా కొంచెం మామూలు స్మూత్గా పాలు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత క్రాక్స్ రాకుండా నీట్గా రౌండ్గా వస్తాయండి. నాకు అంత నీట్గా అంటే కొన్ని మంచిగా వచ్చినాయండి, కొంచెం క్రాక్స్ వచ్చినాయండి. ఆయిల్ వేసినప్పుడు బాగానే కొద్దిగా కొంచెం లూజ్ కలిపినండి. నేను కొంచెం గట్టి కలిపితే బాగుండు కావచ్చు. ఎప్పుడైనా పర్ఫెక్ట్ వస్తాయి, ఈరోజు పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇక నేను మా పాప ఉంది కండి, తను బ్రేస్లెట్లు చేస్తుందండి. అక్కడ చూపిస్తానండి. అవి కూడా చాలా బాగా చేసిందండి. అన్ని బార్బీ బొమ్మలు, ఆ బొమ్మకు దండలు వేస్తుంది చేసి. నేను ఇవన్నీ పిచ్చి చేస్తుంది అనుకున్నా కానీ బాగున్నాయండి. చూసిన ఇప్పుడు అక్కడ ఉండి చూపిస్తాను మీకు కూడా. ఎంత 3-4 చేసిందండి. అంతసేపు ఎందుకు చేస్తున్నావు మమ్మీ, మెడలు నొస్తాయి అంటే నాకేం నొస్తలు, బాగున్నాయి చూడు నువ్వు అని చూపించిందండి. అసలు ఎంత బాగా చేసిందో నాకు బాగా నచ్చినాయి. అది షార్ట్ వీడియో లాగా కూడా పెట్టినా అండి. చూడండి మా పాప బ్రేస్లెట్ చేసిందండి. ఎంత బాగా చేసిందో, తనకు బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి. చూడండి ఎంత బాగుంది. ఇది ఎట్లా వేసినావు మమ్మీ? ఎంత మంచిగా ఉంది చూడండి, బాగుంది. అయ్యో ఇది గ్రీన్, ఇది పింకా. నాకు కూడా బాగా నచ్చింది. మస్తుంది మమ్మీ. ఇక్కడ మంచిగా చేసినావు. అసలు పూసలు ఇట్లా అవన్నీ తీసుకొచ్చి ఇది నీకు ఎట్లా పెట్టుతుందా చెయ్యికి పడుతుందా అంటే మనం బాగుంది. బొమ్మకి బాగుందిరా, ఆమె కోసం బాగుంది కదండి. చూడండి బాగుంది మమ్మీ, మంచిగా చేసి అట్లా చేస్తుంది. ఒక రెడ్ చెయ్యి ఈసారి దీనికి ఒక చైన్ కూడా చేయొచ్చు ఇలాంటి కదా. ఈ పూసలు ఎక్కడ ఆడితే పెద్ద ఇటు కూడా అటు మొన్ననే కొంచెం చెయ్యికి వెరీ గుడ్, బాగుంది కదండి. మా పాపకి బాగా ఇంట్రెస్ట్ అండి. మంచిగా చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. అంత ఎగరడం అసలు నాకు రానే రాదు, అందుకే నేను పంపండి. నాకు రాదు ఫస్ట్, ఓపికండి అట్లా ఆడుకుంటుంది కదా. మంచిగా ఉంది మమ్మీ. వస్తువు ఉంది తనకి, వాళ్ళ పిన్ని అన్నీ కొనిస్తుంది. ఇప్పుడు గులాబ్ జామ్ డీప్ ఫ్రై ఆయిల్ పెట్టానండి. ఆయిల్ పెట్టి ఇటు చక్కెర కూడా పానకానికి రెడీ చేసుకుంటున్నా అండి. 2 గ్లాసుల చక్కెర వేసుకుంటున్నా, 2 గ్లాసుల వాటర్ అండి. ఎంత చక్కెర తీసుకుంటున్నామో అంత వాటర్. నేను కొన్ని ఎక్కువ పోసిన అండి వాటరు. నాకు మళ్ళీ కొంచెం థిక్నెస్ అనిపించలేదు పానకం. మళ్ళీ కొంచెం షుగర్ వేసుకొని మంచిగా మసిలిన తర్వాత పానకం అదంతా ఏం లేదండి, చక్కెర కరిగిపోవాలంతే. తర్వాత యాలకులు వేసుకున్నానండి. తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి అందులో వేసుకున్నానండి. చాలా బాగా వచ్చినాయండి ఈరోజు గులాబ్ జాములు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే బాగుంటుందండి. వెనిలా ఐస్ క్రీమ్ మేము అట్లనే తింటాం. ఈరోజు అయితే ఐస్ క్రీమ్ ఏం లేదండి. మన ఓన్లీగా వాళ్ళకు టీచర్లకు పంపించాలి కదా,
ఒక 20-21 అట్లా అయినాయండి. ఒక 10 పంపిస్తా, 10 ఉంచుకుంటా అన్నది. 10 చాలు మమ్మీ అన్నది. 5 తీసుకురమ్మన్నారట. మనిషికి కొన్ని ఒక్కొక్క ఐటమ్స్ అంట. ఫస్ట్ డమల్కా మిఠానో ఏదో పాలకోవని అడిగిందండి. అబ్బా అవి నాకు చేయడం రాదంటే మళ్ళీ కొన్ని పంపిదామంటే అట్లా బయట వద్దటండి, ఇంట్లో చేసినవి తెమ్మన్నారంట. మరి నాకు అవి రావు కదా మమ్మీ అంటే, సరే నీ సేమ్యా అవి ఏవైనా పర్లేదు అన్నది. ఇక సేమ్యా ఎందుకులే, ఇవైతే బాగుంటుంది కొంచెం వెరైటీ కానీ అందరు ఇష్టపడతారు కదా పిల్లలు. గులాబ్ జామ్ మళ్ళీ చెప్పిందంట, మా మమ్మీ గులాబ్ జామ్ బాగా చేస్తుంది, నేను తీసుకొస్తా అంటే అందరు తీసుకురా అన్నారంటండి. అందుకనే సరేలే అని ఇక గులాబ్ జామ్ చేస్తున్నా. ఇప్పటి టైం 11:30 అట్లా అవుతుందండి. అక్కడ వరకు షూట్ చేసుకున్నా. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదండి. సాయంత్రం కూడా ఏం తీయలేదు ఈరోజు. అంత కరెంట్ లేదండి, అందుకే ఏం షూట్ చేయలేదు. కరెంట్ లేకుంటే షూట్ చేయాలంటే క్లారిటీ రావట్లేదండి, అందుకే ఏం చేయలేదు. ఇది లంచ్ టైం వరకు తీసిన అండి. చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ ఒకటేసారి వేసినండి. ఇంకా రెండు అట్లా వేసే బదులు అన్నీ ఒకసారి వేసి బాగా కొంచెం రెడ్గా అనిపించింది, తీసి పానకంలో వేస్తున్నానండి. అట్లా రెండు ఈ 2 తీసేలోపు ఇంకొక 2 ఇట్లా అవుతున్నాయండి. అసలు ఎంత అంటే ఒక 10 మినిట్స్ కూడా పిండి కలిపి పెట్టుకుంటే జస్ట్ ఆయిల్ వేడి ఉంటే ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయినాయండి. ఆ తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయినాయో. మంచిగా వచ్చినాయండి ఈరోజు. టేస్ట్ కూడా బాగున్నాయి. మా ఆయన ఒకటి తిన్నాడు, పాప ఒక 2 తిన్నది, నేను ఒక 2 తిన్నా అండి. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టిన. రేపు పాప తీసుకుపోయిన తర్వాత ఒక టిఫిన్ బాక్స్లో, ఒక పొడుగు బాక్స్లో వేసి కొంచెం ఆనకం ఎక్కువ ఉండాలని చెప్పింది. కానీ తర్వాత దగ్గరికి అయిందిలేండి, అంత పీల్చుకొని దగ్గరికి అయినాయి. టేస్ట్ మాత్రం మస్తు వచ్చినాయండి. నాకు కూడా నచ్చినాయి. అసలు ఇది ఈజీ అండి. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా అసలు తొందర చేయొచ్చు. గులాబ్ జామ్ అంటే కొంచెం పెద్ద పని అనుకుంటాం, కానీ నాకైతే ఈజీ. అన్నీ సేమియా కన్నా వాటికన్నా ఇదే ఈజీ అనిపించిందండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ తింటున్నా అండి, చూడండి.